ఆహ్, అన్న చాలా చక్కటి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసారు మనకి. విత్ అవర్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. యాహ్! ఆ లాస్ట్ చెప్పిన పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నది. టు యాడ్ కింగ్స్ బికాస్ జెర్మియా ఫ్రంట్ అండ్ బ్యాక్ వెళ్తూ ఉంటుంది కాబట్టి క్రొనాలజికల్లో జెర్మియా ఉండదు కాబట్టి ఆ కింగ్స్ని మనం ఫిట్ ఇన్ చేస్తే మనకి జెర్మియా క్రోనాలజికల్ ఆర్డర్లో వస్తుంది. సో ఆ అసైన్మెంట్ మనం కంప్లీట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు ప్రజెంట్ చేసినందుకు. రాబోయే రోజుల్లో మనం ఈ అసైన్మెంట్ మన గ్రూప్లో పోస్ట్ చేసుకుందాం, సో దట్ ఏదైనా ఉంటే షేరింగ్ ఎఫెక్టివ్గా చేసుకోవచ్చు. వీఆర్ ఆల్రెడీ ఒక రిక్వెస్ట్ రత్న, అన్న. వాళ్ళు షేర్ చేసినప్పుడు ఇప్పటివరకు ఈరోజు చూసి షేర్ చేసినవి అండ్ తర్వాత షేర్ చేసేవి కూడా కెన్ యూ సెండ్ ఇట్ టు మీ? దట్ ఈస్ ఓకే. షూర్ అన్న, డెఫినెట్లీ అన్న. థ్యాంక్ యూ. యా, బ్రదర్ కిరణ్, బ్రదర్ ప్రసాద్ గారు, సిస్టర్ ప్రసన్న గారు, మీరు కూడా చేసినవి అన్నీ కూడా పోస్ట్ చేస్తే వీల్ డైరెక్ట్లీ సెండ్ టు అన్న ఆల్సో. ఓకే, సో దట్ వుడ్ బి గుడ్. యా, రైట్. అయితే మనం లెట్స్ గెట్ ఇన్ టు ద షేరింగ్స్కి వెళ్దాము. జెర్మియా గ్రూప్, జోయల్ గ్రూప్, ఎస్తర్ గ్రూప్ అండ్ డేవిడ్ గ్రూప్, ఈ 4 గ్రూప్స్ నుంచి 4422 ఎవరైతే ఉన్నారో, నా దగ్గర పేర్లు ఉన్నాయి కొన్ని. చాలా క్లుప్తంగా, వీఆర్ ఆల్రెడీ రన్నింగ్ లేట్, అన్నని ఆల్రెడీ టై చేసి పెట్టాం మనం. లర్నింగ్ గురించి మనకి ఈ సెషన్స్ వల్ల ఉపయోగకరంగా ఏమనిపించింది, వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్. ఈ లెర్నింగ్ తీసుకొని మనం దీని అవుట్పుట్ ఎలా మనం యూజ్ చేస్తాము మన ప్రాక్టికల్ లైఫ్లో కానీ ఏంటి అన్న దాని గురించి చాలా క్లుప్తంగా షేర్ చేసుకుందాము. ఫస్ట్ జెర్మియా గ్రూప్ నుంచి బ్రదర్ శివనారాయణ గారు ఉంటే దయచేసి మీరు అన్మ్యూట్ చేసుకొని కెమెరా ఆన్ చేయండి ఫర్ లాస్ట్ టైం. ఆన్ చేసేసి దెన్ వీ విల్ టాక్. మీరు చెప్పండి, మీకు సెషన్స్కి ఎలా ఉపయోగపడింది సెషన్స్ అండ్ ఎవ్రీథింగ్. శివనారాయణ గారు ఉన్నారా? Yeah, no. Yeah. My voice audible? Audible, brother. Thank you so much. Wonderful. Go ahead. ఎంత టైం నా మేబీ జస్ట్ అన్న 3 to 4 minutes. యా షూర్. చాలా మంది ఉన్నాం మనం, ఒక 20 మెంబర్స్ ఉన్నాయి. ఓకే, చాలా త్వరగా రన్ చేద్దాం. ఓకే, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మరి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి ఫెమిలియోస్ గ్రూప్ నుంచి అది మరియు చంటి అనే ద్వారా చక్కటి సెషన్స్ విన్నాం. నేనైతే పర్సనల్గా చాలా ఎంకరేజ్ అయ్యాను. అసలు నాకు ఫెమిలియోస్ ఎలా పరిచయం అయిందంటే, నేను శ్రీకాకుళంలో బీటెక్ చేసే సమయంలో నాకు నేను న్యూ స్టూడెంట్గా వెళ్ళే రోజుల్లో స్వామన్న మాకు అప్పుడు డివోషన్స్ తీసుకోవడానికి వచ్చేవాడు. సో నేను అన్న మెసేజెస్ నా ఫ్రీ టైంలో కూడా ఎప్పుడన్నా యూట్యూబ్లో జస్ట్ అలా సెర్చ్ చేసి వింటూ ఉంటాను. ఆ టైంలో నేను చూసినప్పుడు ఒక సెషన్ ఈ తెమిలియస్ ఛానల్లో ఉందన్నమాట, ఈ ప్లేలిస్ట్లో ఉంది. సో దట్స్ వేర్ లైక్ నేను ఈ ఛానల్ నుంచి చాలా ట్రస్ట్గా ఓకే, ఇక్కడ ప్రాపర్ మనము మంచి సబ్జెక్ట్ని వినొచ్చు అని. తర్వాత నేను ఎల్టీకి అటెండ్ అయిన సమయంలో అనిల్ అన్న మాకు డాక్టరీని చెప్పారు. సో ఆ విధంగా అనిల్ అన్న కూడా కొన్ని సెషన్స్ తీసుకున్నారు. తర్వాత ఇంకా ఫెమిలియర్గా నేను నా ఫస్ట్ కంపెనీ, నేను ఫస్ట్ టైం జాయిన్ అయినప్పుడు నేను నేవీ ముంబైలో చేశాను ఒక 6 months. ఆ టైంలో నాకు అక్కడ ఎవరన్నా కాంటాక్ట్ ఉంటారు అన్నప్పుడు నాకు చాలామంది ముంబై సింగిల్ పాయింట్ కాంటాక్ట్ గో విత్ చంటి అన్న అని చెప్తారు. సో దట్స్ హౌ బ్లైండ్లీ లైక్ వేర్ ఎవర్ యు ఆర్ లైక్ అన్నకు ఒక ఫోన్ చేసి, అన్న నేను పలానా ఏరియాలో ఉన్నాను, ఒక కాంటాక్ట్ ఏమన్నా అంటే అన్న మీకు గైడ్ చేస్తారని చెప్పేవాళ్ళు అనమాట. సో అంతగా నేను అన్న ఒక ఎన్టీ సెషన్ కూడా చూసి నేను చాలా బాగా ఎంకరేజ్ అయ్యాను. ఓకే, దిస్ ఈజ్ ఏ గో టు ఛానల్ ఫర్ ఎనీ టైమ్ అని. ఆ విధంగా నేను ఈ ఒక పోస్టర్ చూసి ఆ తర్వాత విక్రమ్ అన్నకి ఫోన్ చేసి ఇందులో ఛానల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నేను మా చర్చ్లో ఉన్న ఇంకొక మెంబర్కి కూడా ఇది పరిచయం చేసి సత్యనారాయణ అన్న ఇంకొక అన్న ఉంటారు, అన్న మేమిద్దరం కూడా కలిసి ఈ ఛానల్లో ఈ గ్రూప్లో జాయిన్ అయ్యాం. సో నేను ఈ ఓటీ సెషన్స్ గురించి చెప్పాలంటే నిజంగా ఫ్రమ్ ద ఫస్ట్ సెషన్ నుంచి నేను ఆల్రెడీ మా చర్చిలో మా పాస్టర్ గారు ఆయన ఈ వన్ డే ఓటీ ఇన్ వన్ డే అని అప్పుడప్పుడు కొన్ని సెషన్స్ తీసుకొని మాకు ఆల్రెడీ కొన్ని కవర్ చేశారు. సో స్టార్టింగ్లో అంటే మళ్ళా సేమ్ కంటెంటే కదా అన్నట్లు అనిపించింది, కానీ బట్ సంభవ్ దేవుని
లీడింగ్ బట్టి వి ఆప్టెడ్ ఇట్. తర్వాత నాకు అనిపించింది నిజంగా నేను ఆప్ట్ చేయకపోతే ఎంత మిస్ అయ్యేవాడిని అని. అన్న అంత బిజీ షెడ్యూల్ ఈవెన్ ఫ్రమ్ ద ఫస్ట్ స్టేషన్‌లోనే క్రెసెంట్ అని చెప్తూ ఎందుకని నాకు ఒక ప్రశ్న ఉండేది. ఎందుకు ప్రతిసారి ఏ యుద్ధాలు జరిగినా ఎందుకు ఇజ్రాయెల్ డిస్టర్బ్ అవుతా ఉంటది? ఎందుకు ప్రతిసారి వాళ్ళు సఫర్ అవుతా ఉంటారంటే ఆ క్రెసెంట్ ఆ పాత్‌లో చూసినప్పుడు దట్ ఈస్ వేర్ దే ప్లేస్డ్ ఇన్ ద మిడిల్ అని అసలు అప్పుడున్న భౌగోళిక పరిస్థితుల గురించి చెప్తూ ఎక్కిపోయిన, దిగిపోయిన అనే దానికి ఓకే. ఏదో ఇది కొంచెం హై ప్లేస్ ఉందన్నా గాని బట్ సచ్ ఏ వేరియేషన్ ముందు అసలు దేశం ఎలా స్ప్రెడ్ అయింది అనేది ముందు మనకన్నా బేస్మెంట్‌లోనే అక్కడ చాలా క్లియర్‌గా చెప్పి ఆ తర్వాత కింగ్స్ డివిజన్ అయితే అసలు చెప్పాల్సిన పని లేదు. చాలా మంది అన్నను అప్రిషియేట్ చేశారు. అన్న అంత బిజీ వర్క్‌లో, ఐటీలో అంత మంచి పొజిషన్‌లో ఉంటూ అసలు ఎక్కడ అన్న టైంని ఫైండ్ ఔట్ చేసి ఇంత స్టడీ చేశారో ఈవెన్ నేను ఐటీలో ఉన్నాను. నాలాంటి వాళ్ళకి అన్న వెరీ గుడ్ మోడల్. సో, మాకు ఐటీలో ఒక కాన్సెప్ట్ ఉంటది. ఏంటంటే ఆహ్, ఏదన్నా ఒక దాన్ని మనం ఉపయోగించొచ్చు. బట్ దాని వెనకాల ఉన్న అల్గారిథం తెలిస్తే దట్ ఈస్ హౌ అది ఎలా చేశారు? ఏంటి? ఎలా వర్క్ అవుతుందనేది తెలుస్తది. అట్లానే ఓటీ ఈ సెషన్స్ అన్నీ, ఈ బుక్స్ అన్నిటిని కూడా ఎలా అర్థం చేసుకోవాలి అన్న ఆ బిహైండ్ లాజిక్ ఆ అల్గారిథం ఏంటో అది చెప్పేసారు అన్న మనకి. సో, ద వే హౌ ఒక ప్రాపర్ వేలో ఇది ఈరోజు ఈ లాస్ట్ మనం ఉపయోగించిన ఈ 2 మంత్స్ కాదు గానీ, ది కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ షుడ్ గో టు ద లైఫ్ టైమ్. సో, ఎలా ఒక ప్రాపర్ వేలో ఎళ్ళాలి? ఆ టేబుల్స్‌ని మేము సాఫ్ట్‌వేర్‌లోనే మైండ్ మ్యాప్స్ గీయటంతోనే మాకు కొంత స్ట్రగుల్ అవుతాం. బట్ ఆ టేబుల్ చూసిన తర్వాత అసలు ఎంత కాంప్లెక్స్‌గా ఉందో అనిపించింది. సచ్ ఎ వండర్‌ఫుల్ వర్క్ అన్న. వి ఆర్ వెరీ మచ్ బ్లెస్డ్. మీరు కింగ్స్ డివిజన్ గాని ప్రతి స్టేజ్‌లో నేను చాలా ఈరోజు ఈ సెషన్ విని నాకంతా తెలిసిందే ఉంది. కొత్తది ఏమీ లేదు అన్న రోజే లేదు. సంథింగ్ ప్రతిరోజు కూడా ఎంతో కొంత చాలా డిఫరెంట్ వేలో ఎలా అది ఫ్యూచర్‌లో కూడా మీరన్నట్టు మేము చర్చెస్‌లో కొన్ని బైబిల్ స్టడీస్ తీసుకుంటూ, వర్షిప్ మెసేజ్ తీసుకుంటూ ఉంటాం. సో, ఇంకా మా యొక్క స్టడీని మేము ఇంకా దీన్ని కంటిన్యూ చేస్తూ, ఇంకా ఇది ఏదో జస్ట్ ఇప్పుడు విని వదిలేయటమే కాదు. నేను నా పర్సనల్‌గా ఎలా అనుకున్నానంటే, ఇయర్‌లో కనీసం ఒక్కసారైనా ఈ సెషన్స్ ద్వారా మేము గో త్రూ అయితే కైండ్ ఆఫ్ రివిజన్ అలా రివిజన్ చేసుకుంటూ ఉంటే అది మాకు చాలా తర్వాత వీటి నుంచి ఎలాగా చిన్న చిన్న వాక్య భాగాలను కూడా ఎంత డీప్‌గా, ఎంత అర్థవంతంగా, ఎంత మీనింగ్‌ఫుల్‌గా ఏదో చెప్పామంటే చెప్పామన్నట్టు కాకుండా దాన్ని ప్రాపర్ వేలో ఒక్కోసారి ఈవెన్ చాలామంది చెప్తూ ఉంటారు. సో, మనం ఏదన్నా ఒక మాట ఏదన్నా చిన్న మనం షేర్ చేసుకున్నప్పుడు ద పర్సన్ హూ రిటన్ ద బుక్ అతనే గనక ఆ గ్రూప్‌లో ఉంటే తనకెలా అర్థమవుతది అన్న విధంగా మనం ఆలోచిస్తే అప్పుడు ఎలా అంటారంటే దట్ ఈస్ హౌ వి నీడ్ టు ప్రిపేర్. అంత ఖచ్చితంగా చెప్పడానికి ముందు మనం ప్రిపేర్ అవ్వాలి. దానికి ఒక మంచి సిస్టమాటిక్ వేని, ఒక మంచి స్టడీని మీరు హార్డ్ వర్క్ చేసి మాకు చూయించారు. మాకు చాలా కొత్త విషయాలు చెప్పారన్న. వి ఆర్ వెరీ మచ్ బ్లెస్డ్. వన్స్ అగైన్ ఐ థాంక్ యూ టు షంటి అన్న అండ్ టు ది తెమిలియోస్ టీమ్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్ సత్యనారాయణ. బ్రదర్ సత్యనారాయణ ఉన్నారా? ఎస్ అన్న. ఎస్ బ్రదర్, యూ కెన్ షేర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికీ ప్రభు పేరట గ్రీటింగ్స్ తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా నన్ను తెమిలియోస్కి ఇంట్రడ్యూస్ చేసింది ఇందాక చెప్పిన శివ. మీ అందరూ ఒకటే చర్చు హైదరాబాద్లో. ముఖ్యంగా తెమిలియోస్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే చంటి అన్న క్లాసెస్ చాలా రెజ్యువినేటింగ్గా ఉండేవి అసలు ఎప్పుడు కూడా. ఇందాక శివ చెప్పినట్టు మా చర్చ్లో పాస్టర్ చెప్పేవారు, మాకు ఓటీ సర్వే కూడా జరిగింది. అయితే అన్నిటికన్నా అది ఒక బీటీసీపీ క్లాసెస్ కింద జరిగాయి. బట్ అన్న దగ్గర ఎలా ఉంటుందని చూసినప్పుడు ఖచ్చితంగా డీప్గా ఉంటుందని శివ చెప్తే నేను ఒకసారి ఎన్టీ సర్వే అన్నది కూడా విన్నాను. వినిన తర్వాత ఇంట్రడక్షన్ క్లాస్ ఒకటే ఉంది ఓపెన్లో యూట్యూబ్లో. సో అది విన్న తర్వాత ఖచ్చితంగా జాయిన్ అయితే బాగుంటుందని నేను అనుకుని జాయిన్ అయ్యాను. బట్ ఎక్కడ కూడా ఏ రోజు నేను ఒక్క క్లాస్ మిస్ అయినట్టున్నా. బట్ ఎక్కడ కూడా ఏ రోజు అందులో కొత్తదనం మిస్ అవ్వకుండా లేదు. ఎప్పుడు రిఫ్రెషింగ్గానే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఏంటంటే ఎప్పుడు ఓటీ చూస్తున్నప్పుడు ఏ బుక్ చూసినా ఎక్సెప్ట్ కొన్ని బుక్స్ తప్ప మెజారిటీ ఆఫ్ ది బుక్స్ చూసినప్పుడు చాలా కాంప్లెక్సిటీ కనిపించేది ఎక్కువ. దీన్ని ఎలా చూడాలి, ఇక్కడ ఎలా ఏ డైరెక్షన్లో చూడాలనేది అసలు అర్థమయ్యేది కాదు. ఇంకా ఐజాయా జెరమయా అయితే ఎహెస్కేల్ 3 అయితే ఇంకా కష్టంగా అనిపించాయి. బట్ అన్న చెప్పిన టీచింగ్, అన్న చేసిన వర్కౌట్, అసలు అన్న చేసిన వర్కే చాలా
హవర్స్ ఆఫ్ వర్క్ అనిపించింది. దాన్ని అన్న ఆల్మోస్ట్ ఇప్పుడు ఎలా చేశాడంటే ఇప్పుడు నెక్స్ట్ చదవడానికి ఉన్న ఓటీ అంతా కూడా చాలా సింప్లిఫై చేసినట్టు అనిపించింది. సో ఈ అన్న ఇచ్చిన ఈ టీచింగ్తో నిజంగా ఐఎమ్ ఎంకరేజ్డ్ ఎ లాట్. సో నెక్స్ట్ చదివే ఓటీ బుక్స్ చర్చ్లో కానీ బయట కానీ ఉపయోగపడడానికి డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ ఎ లాట్. అండ్ బిసైడ్స్ అన్నిటికన్నా అన్న చేసిన హార్డ్ వర్క్ మాత్రం ఐ వన్స్ అగైన్ అప్రిషియేట్ అండ్ థ్యాంక్స్ చంటి అన్న. అండ్ ఇంకా ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, బట్ ఇంకా ఐ డోంట్ వాంట్ కిల్ సో మచ్ ఆఫ్ టైం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ బ్రదర్. చాలా క్లుప్తంగా చాలా ఎక్కువ ఉంది మీరు చెప్పినట్టే. చంటి అన్న ద వే హీ ప్రెజెంట్స్ హిస్ ప్రజెంటేషన్, ప్రిపేర్స్ హిస్ ప్రజెంటేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. మనం చెప్పే చాలా తక్కువ, ఎన్నిసార్లు చెప్పినా అది తెలుసు నాకు. అండ్ వీ హ్యావ్ టు రన్ ఆల్సో. కాబట్టి మీరు కూడా చాలా క్లుప్తంగా ముగించారు, అది కూడా తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. బ్రదర్ కిరణ్ ఫ్రమ్ జెర్మియా గ్రూప్. Yeah. Thanks, brother Ratnagar, again, once again. Thanks to Chanti Anna. So, బేసికల్గా అంటే నాకు ఈ బ్యాక్గ్రౌండ్ అంటే చాలా మంది సర్వీస్ చేసాము లేకపోతే విన్నాము, మా పాస్టర్ గారు చెప్పారు అని ఇప్పుడు ఈ బ్రదర్స్ చెప్పారు. బట్ ఐఎమ్ నాట్ టు దట్ బ్యాక్గ్రౌండ్ బ్రదర్. సో జస్ట్ ఐఎమ్ గ్రోయింగ్ జస్ట్ ఇప్పుడే. సో ఉన్న చర్చ్ ఎక్స్పీరియన్స్లో ఏదైతే చెప్పారో అదే నాకు బ్యాక్గ్రౌండ్. బట్ ఇట్లా సర్వే చేయడం అంతా కూడా అప్పుడప్పుడు ఆర్టీఎఫ్ కానీ ఆర్టీఎఫ్ వీడియోస్ చూసేవాడిని. అలాగా మా 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 వదిన గారి ద్వారా ఈ విక్రమ్ పరిచయం అవ్వడం, విక్రమ్ బ్రదరు ఆ విధంగా తెమిలియస్ ఇది అవ్వడం, అలాగే సాయి కృష్ణ గారు కూడా మా బావగారికి కొంచెం ఫ్రెండ్ అని తెలిసిన, అలాగా నాకు ఈ తెమిలియస్లోకి నేను ఎంటర్ అయ్యాను. బేసికల్గా కొంచెం చెప్పాలంటే నా బ్యాక్గ్రౌండ్ ఈ చర్చెస్లో కొంత ఈ రాంగ్ ప్రీచింగ్స్ కానీ వాళ్ళ మొరాలిటీ వాళ్ళు ఇవన్నీ చాలా డిఫరెంట్ సిచ్యువేషన్ చూసిన పరిస్థితుల్లో నాకు ఈ తెమిలియస్ వచ్చింది. ఈ తెమిలియస్ వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి నేను ఇంకా చెప్పాలంటే తిరిగి బైబిల్ బుక్స్ కొనడం, బుక్స్ చదవడం, ఈ ఎక్సర్సైజ్లు చేయడం, అవన్నీ కూడా అసలు ఎలాగంటే ఒక కొత్త కోణంలో అంటే ఎప్పుడు కూడా ఎవరన్నా వాక్యం చెప్పాలని ఎక్స్పీరియన్సెస్ బేస్డే కానీ ఇలాగా ఒక ఇప్పుడు చెప్పారు కదా, ఒక డైమండ్ దండలు ఎలా పెట్టాలి, దాన్ని ఎలా చూడాలి వాక్యం అంటే. ఇప్పుడు చాలా మంది పికప్ అంటే ఎక్కడ పడితే అక్కడ పికప్ వాళ్ళు కావాల్సింది తీసుకుని పికప్ చేసుకుని చెప్తా ఉంటారు. అట్లా కాకుండా అసలు ఏది ఎక్కడ పెట్టాలి, ఏది ఏ కాంటెక్స్ట్, అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ కూడా చాలా నాకైతే బ్రదర్ ఇది ఇట్స్ కైండ్ ఆఫ్ చాలా ఐ ఓపెనింగ్ లాగా ఉంది. ఎప్పుడు కూడా ఈ విధంగా నేను ఎప్పుడు వినలేదు టు బి హానెస్ట్. మేబీ అది నేను వస్తూ ఉన్న పరిస్థితులు కానీ ఉన్న చర్చ్ ఎన్విరాన్మెంట్స్ కానీ, బట్ ఐ నెవర్ గాన్ త్రూ. ఇది కంటిన్యూస్గా నేను ఇంకా చాలా చేయాలి, ఇదే దీన్ని రివిజన్ చేసుకుని నేను ఇంకా చాలా డీప్ డైవ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మన డిసెండెంట్స్కి, మన పిల్లలకి ఇది చేరకపోతే ప్రాబ్లం ఎలా అవుతుంది అనేది జెర్మియా మంచి ఎగ్జాంపుల్, కింగ్స్ కూడా మంచి ఎగ్జాంపుల్. సో ఎవ్రీ నైట్ ఐ స్టార్టెడ్ డిస్కస్ విత్ మై సన్ హూ ఇస్ గ్రోయింగ్ నౌ. సో 10 to 15 minutes we used to discuss questions and answers. So I started myself అంటే in-house బిల్డప్ స్టార్ట్ చేశాను. సో రియల్లీ నేను చేసిన ఎక్సెల్ చెప్పడానికే నాకు ఎందడ చాలా కష్టం అనిపించింది. మరి చంటి గారు అలా ఎన్ని వారాలు అలా చెప్పారు అనేది నిజంగా ఆయన కష్టం అనేది నాకు ఒకసారి కళ్ళ ముందు కనపడింది. చంటి గారు మీకు ప్రత్యేకమైన వందనాలు. రత్న గారు అలాగే తెమిలియస్ గ్రూప్ విక్రమ్ బ్రదర్కి కంటిన్యూస్ ఫాలోఅప్కి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ముందు కూడా మంచి కార్యక్రమం ఇలా చేయాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. బ్రదర్ నాంచారయ్య గారు, యు దేర్? థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు నాంచారయ్య. బ్రదర్ చెప్పినట్టుగా నేను కోదాడ తెలంగాణ నుండి. చంటి అన్న తెలంగాణ స్టడీ సెంటర్లో ఓటీ సర్వే చెప్పినప్పుడు నేను ఫస్ట్ అన్న టీచింగ్ విన్నాను. నిజంగా
ఆ తర్వాత మాకు రాజమండ్రిలో ఓటీ రిసోర్స్ పర్సన్స్ ట్రైనింగ్ ఇచ్చారన్న. దానిలో కూడా అన్న నేను కలిశాను. చాలా చక్కగా మాకు టీచ్ చేశారు. నాకు యాక్చువల్గా ఈ తెమిలియోస్లో ఈ ఓటీ సర్వీస్ జరుగుతుంది అనేది చాలా లేట్గా తెలిసింది నాకు. మధ్యలో ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే నేను విక్రమ్ బ్రదర్ని కాంటాక్ట్ చేసి, బ్రదర్ నేను కూడా జాయిన్ అవుతాను ఇట్లా అని అంటే, అన్న ఆల్రెడీ దాదాపు 8 సెషన్స్ అయిపోయాయి, 7, 8 ఐ థింక్ ఇంకా 4 ఉంటాయన్న అని అన్నారు. అయినా పర్లేదు బ్రదర్, నేను జాయిన్ అవుతానని జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ నేను చంటి అన్న టీచింగ్ విన్నాను, నేను నాకు తెలుసు. అంటే అక్కడ తెలంగాణ వాళ్ళు ఓటీ పెట్టినప్పుడు అన్న నాకు స్టిల్ రిమెంబర్ అన్నమాట. ఏంటంటే అక్కడ ఆహాబు యొక్క కుమార్తెని అతల్య యెహోషాపాతు కుమారుడికి ఇవ్వడం, యెహోరాము చేసుకోవడం అనే లింక్ అన్నది చెప్పినప్పుడు రియల్లీ అసలు నేను చాలా ఎగ్జైట్ అయిపోయాను అనమాట. అది స్టిల్ ఐ రిమెంబర్. తర్వాత యోవాషుకు సంబంధించిన కింగ్ ని 6 years టెంపుల్లో దాచిపెట్టడం, అక్కడ యెహోయాద వాళ్ళంతా ఆ స్టోరీ అది కూడా అన్న చాలా ఎక్స్ప్లెనేషన్, పొలిటికల్ కాంటెక్స్ట్, జాగ్రఫికల్ అవన్నీ చెప్పినప్పుడు చాలా క్లియర్ గా అర్థమైపోయింది. అరే ఇంత ఓటీ అంటే కింగ్స్ గాని అవి చదువుతున్నప్పుడు చాలా కన్ఫ్యూజింగ్ ఉండేవి ఆ పేర్లు. తర్వాత అవన్నీ చాలా కన్ఫ్యూజింగ్. అన్న చెప్పిన తర్వాత నాకు చాలా బ్రాడ్ గా, అంటే అవన్నీ కూడా మంచి అర్థమైపోయింది. కాబట్టి నేను మళ్ళీ అందుకే కంపల్సరీ అయినా ఉన్న 4 సెషన్స్ అయినా వినాలని జాయిన్ అయ్యాను. రియల్లీ ఐఎమ్ బ్లెస్డ్. అన్న ఎక్స్ప్లెనేషన్ లో థ్రెడ్ అనేటువంటిది, అంటే అన్న ఇందా చెప్పినట్టుగా హెడ్ నాలెడ్జ్ పెంచుకోవడం కాదు కానీ దేవుణ్ణి వెతకడం, అందులో ఎక్కడ దేవుడు ఉన్నాడు, లింకింగ్ విత్ గాడ్, ఆ థ్రెడ్ మిస్ అవ్వకుండా క్యారీ చేయడం అనేటువంటిది చాలా గ్రేట్ థింగ్. ఈ మనకి ఎక్కడైనా ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి, హెడ్ నాలెడ్జ్ పెంచుకుంటా ఉంటాం, కానీ లింకింగ్ విత్ గాడ్, దేవుడు అక్కడ ఎట్లా పనిచేశాడు, అక్కడ ఉన్న పొలిటికల్ సినారియోలో నుంచి, జాగ్రఫికల్ దానిలో నుంచి ఎట్లా పనిచేశాడు అనేటువంటివి చాలా చక్కగా అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. అవన్నీ కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. అన్న నిజంగా అన్నను చూస్తా ఉన్నప్పుడు అంత హార్డ్ వర్క్ చేయడం అనేటువంటిది ఇట్స్ ఏ గ్రేట్ ఛాలెంజ్. ఇప్పుడు ఉన్నటువంటి మా అందరికి కూడా చాలా గొప్ప ఛాలెంజ్. అంత హార్డ్ వర్క్ చేయాలి, మేము కూడా నేర్చుకోవాలనేటువంటిది. తర్వాత కరెక్ట్ వేలో టీచ్ చేయడం, వాక్యాన్ని కరెక్ట్ గా మనం నేర్చుకున్నప్పుడు కాంటెక్స్ట్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, తర్వాత అవన్నీ బ్యాక్గ్రౌండ్ తెలిసినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ లో నుంచి వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి మనం చెప్పినప్పుడు నిజంగా చాలా చక్కగా వాళ్ళకి అర్థమైపోయి అప్లికేషన్ పార్ట్ చక్కగా వాళ్ళు దానిలో నుంచి నేర్చుకోవడానికి అవకాశం. ఎట్ ద సేమ్ టైం మనం కూడా ఎడిఫై అవుతా ఉంటాం వాక్యాన్ని స్టడీ చేస్తూ ఉన్నప్పుడు అనేది. అన్న చాలా చక్కగా చెప్పారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు చంటి అన్న యాజ్ వెల్ యాజ్ తెమిలియోస్ ఆల్సో. థ్యాంక్ యూ అన్న ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అయితే అందరూ ఇవే చెప్తున్నాం. మన లెర్నింగ్ ఒకటి, దాని గురించి కూడా ఎంఫసైజ్ చేయండి. తర్వాత మన డెసిషన్, మన తీర్మానం ఏంటి, మన రెసల్యూషన్స్ ఏంటి. ఇప్పుడు కరెక్ట్గా మన డిసెంబర్లో ఉన్నాం, ఇంకా January 1st మనకి రెసల్యూషన్ కూడా వస్తుంది. సో ఈ లెర్నింగ్ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం, ఏం రెసల్యూషన్ తీసుకుంటున్నాం అన్న దానిపైన కూడా ఎంఫసైజ్ చేస్తే బాగుంటుంది. దయచేసి దానిపైన కూడా చెప్పండి. సో నెక్స్ట్ వచ్చేసేసి చంద్రశేఖర్ బ్రదర్, చాలా క్లుప్తంగా, వీఆర్ ఆల్రెడీ ఎట్ 9, చాలా త్వరగా ఫాస్ట్గా రన్ చేసేద్దాం. చంద్రశేఖర్ బ్రదర్ చెప్పండి. చంద్రశేఖర్ బ్రదర్ లేకపోతే వీ విల్ జస్ట్ మూవ్ ఆన్. సిస్టర్ జోస్నా. Yeah. Yes, sister. Please go ahead. So I think greetings to all of you. First thing that నేను
ఈ సెషన్ జాయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇస్ రత్న బ్రదర్. హీఈస్ అ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆఫ్ మైన్, రాజన్న అని పిలుస్తూ ఉంటాము. సో థ్యాంక్స్ టు అన్న అండ్ థ్యాంక్స్ టు గాడ్ ఫస్ట్, అన్నని డైరెక్ట్ చేసినందుకు, దట్ హీ జస్ట్ పోస్ట్ ఇట్ ఇన్ ఆ గ్రూప్. అండ్ నేను యాక్చువల్లీ ఇంతకు ముందు టీమ్ ఇంటర్నేషనల్ నుంచి BTH చేసినాను. And somehow with the run of life, a lot of cut down on my study of Bible ochindi after about 1.5 year, and I thought this could be one opportunity for me to look back and go back to my roots or my way of studying Bible. So that was one purpose. But moving on, Anna, Chanti Anna, I think the kind of efforts that you put under matladaru, but one thing that struck me very hard was that whatever technology that we have got and what learning we do for our regular studies, like mana earning kosam edaithe chestamo, అది మీరు తీసుకొచ్చి బైబిల్లో దాన్ని అప్లై చేయడము వాస్ ఫెంటాస్టిక్. ఐ వాజ్ మైండ్ బ్లోన్ బై ఇట్, దట్ ఎందుకు నాకు ఈ ఆలోచన రాలేదు. ఎక్సెల్ యూజ్ చేసేది కానీ నా రెగ్యులర్ జాబ్స్ వీ డూ ఇట్ సో వెల్, కానీ మనము we tend to put our Christian study at the very back front. అది మన చైల్డ్హుడ్ నుంచి అవ్వచ్చు, లేకపోతే అంటే సండే స్కూల్ అంటే ఓన్లీ సండే రోజే వెళ్ళే వాళ్ళము, అండ్ ద రెస్ట్ ఆఫ్ ద డేస్ ఐ థింక్ వీ యూస్ టు స్పెండ్ ఓన్లీ ఆన్ అవర్ రెగ్యులర్ స్టడీస్ దట్ వీ డూ. నాకు ఐ థింక్ దిస్ సెషన్ ఆర్ దిస్ సర్వే హెల్ప్ మీ టు రీథింక్ దట్ how much time am I really spending on studying Bible in real front. And as a mom, I threw that challenge at myself, that will I be able to give it to my children, right? I've got one son who is 8 years old. వాడికి నేను రెగ్యులర్ గా సండే స్కూల్లో నేను నేర్చుకున్న విధానంగా స్టోరీస్ లాగా దీన్ని తీసుకెళ్లాలా, లేకపోతే ఇది ఏదైతే మనం నేర్చుకున్నామో క్రొనలాజికల్ ఆర్డర్ గా, అంటే బికాస్ దిస్ ఇస్ ది రైట్ వే ఆఫ్ లెర్నింగ్ బైబిల్. సో I think I am challenging myself there, that I teach my son in a chronological way, because that will help him to take proper decisions in his life. Endukante when I go back and apply, that's what I feel, that ఇది ముందే తెలుసుంటే, ఒకవేళ 17-18 years కి నాకు తెలుసుంటే కనుక ప్రాబబ్లీ మై డెసిషన్స్ వుడ్ బి డిఫరెంట్ ఏమో అని పదే పదే అనిపిస్తా ఉంటది అది. So I think that's one thing that I wanted to adapt in my family. Anna meer indak cheptunte that churches lo it is very important that the right teaching goes, and somehow I trust that it should begin within the family. So mana pillalki mana importance of Christian study, that was very strong message that was given to me ఈ 11 సెషన్స్ లో, దట్ ఎంత పరిగెడుతున్నాం, బట్ హౌ మచ్ టైమ్ ఆర్ వి ఏబుల్ టు అలొకేట్ ఫర్ స్టడీయింగ్ such truth that is already existing and which would answer all our issues in our life. So that's my takeaway. And 3 things that hit me in particular with the sessions was, first thing, the chronological order that I already mentioned. తర్వాత ఈ సెట్టింగ్స్ చదవడం అన్న, దట్ పొలిటికల్, సోషల్ అండ్ రిలీజియస్ సెట్టింగ్స్ ఇన్ ఎవ్రీ బుక్, దట్ వాజ్ వెరీ, ఇంతకు ముందు కూడా నెరేటివ్ స్టడీ అది నేను చేశాను, బట్ సెట్టింగ్, ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకోవడం ప్రతి బుక్ లో, ఐ థింక్ దట్ వాజ్ సంథింగ్ దట్ ఐ వుడ్ స్టిక్ ఆన్ అండ్ కంటిన్యూ టు డూ. అండ్ ద థర్డ్ థింగ్, cyclical disobedience, that remained in my heart all through the 11 sessions. And na life lo kuda adi, I'm just thinking that I'm observing that pattern of you do the sin, then there's a punishment that you feel that it is coming, and then there's a prayer, and then you feel that God is delivering. ఈ ప్యాటర్న్, సైక్లికల్ డిసోబీడియన్స్ మన లైఫ్స్ లో ఎంత ఎవిడెంట్ గా వి సీ, అండ్ ఇట్స్ కంటిన్యూయింగ్ ఓవర్ ద ఏజెస్ అని అనిపిస్తా ఉన్నింది. సో
these 3 things are my takeaways, and thanks for all your hard work, Anna. మేము ఎంత నేను in particular, I don't know how much I would contribute at the church, but certainly I want to start it off at my family, that I teach differently to my son rather than as stories that would come in Bible. And Christian study ni, I really wanted to take it very seriously, and that's my resolution for 2025. So thanks everyone. Thank you, Josina, for giving a wonderful insight. Many times మనం ఏమనుకుంటామంటే sin, when we are reading Bible, only Israel మాత్రమే ఆపాదిస్తాం. We forget that it applies to us. So the cycle of that sin which you are narrating, yes, it is universal. It applies to everyone. Yeah, thank you so much. Sister Saujanya garu, please, if you are there. త్వరగా సిస్టర్ సౌజన్య, తర్వాత సిస్టర్ శ్రీదేవి గారు. సౌజన్య గారు లేకపోతే సిస్టర్ శ్రీదేవి గారు. సౌజన్య గారు లేరు. ఓకే, శ్రీదేవి గారు. సార్, సిస్టర్ ప్లీజ్ గో అహెడ్. ప్రైజ్ లార్డ్ అందరికి. వినిపిస్తుందండి నా వాయిస్? వినిపిస్తుంది సిస్టర్. నిజంగా అండి, చాలా అంటే మెరుగైన వెలుగులోనికి నడవటానికి నాకు ఎంతో ఉపయోగపడింది అనమాట ఈ క్లాసెస్. లాస్ట్ టైం ఎన్టీ సర్వే కూడా నేను అటెండ్ అయ్యాను అనమాట. అప్పుడే నేను చంటి గారి క్లాసెస్ విన్నప్పుడు ఆయన ఇచ్చిన అసైన్మెంట్ చేయటానికి చాలా టైం పట్టింది. అయితే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేటట్టుగా ఆయన అసైన్మెంట్ ఇచ్చారనమాట. ఆయన చెప్పిందేమో కానీ అసైన్మెంట్ చేయడానికి చాలా టైం పట్టింది, చాలా నేను శ్రమపడాల్సి వచ్చిందనమాట. అట్లా చేసి అట్లే ఇప్పుడు అంటే నెక్స్ట్ నా ఆలోచన, నేను చేయవలసిన పని ఏంటి అని నేను ఇది విన్నాను కదా, ఏం చెయ్యాలా అని అన్న దాంట్లో ఆలోచిస్తున్నప్పుడు జస్ట్ సండే స్కూల్ కు ఒక రోజు వెళ్ళానండి. పిల్లలు కొంచెం పెద్దగానే ఉన్నారు ఆ చర్చ్ లో. అయితే వెళ్ళి అది మాట్లాడుతూ ఉన్నప్పుడు, అంటే క్రైస్తవ పిల్లలు అయ్యి ఉండి కూడా వాళ్ళు తల్లిదండ్రులు క్రైస్తవులే, మళ్ళీ రోజు బైబిల్ చదువుతామంటారు, ఏం చేస్తున్నారో తెలియడం లేదు. అబ్రహాం కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు అని చెప్తూ ఉన్నప్పుడు, అవునా అబ్రహాం మనవడైన యాకోబు అంటే వీళ్ళిద్దరికి కొద్దిగానే వయసు తేడా కొంచెమే కనిపిస్తుంది అని అంటే, అవునా నేనేదో 2000 ఏళ్ల తేడా ఉంది అని అనుకుంటున్నాను ఆంటీ అని పిల్లలు అన్నారు అనమాట. అంటే జస్ట్ ఊరికే ఆది కాండంలో అన్న చెప్పిన దాన్ని ఇంట్రొడక్షన్ గా ఊరికే ఓవర్ వ్యూ ఎలా ఇవ్వాలి అనేది ఒకసారి ఇద్దామని పిల్లలకి ఇచ్చానట. జస్ట్ 11 అధ్యాయాల వరకు ఇవి ఉంటాయి. 11 నుంచి వీళ్ళంతా ఉంటారు. అంటే వ్యక్తులను గురించి చెప్తూ ఉంది మనకు. వాళ్ళ ఎలా తీసుకోవాలి, ఆనాటి సామాజిక పరిస్థితులు ఏంటి, ఆనాటి వాళ్ళ కల్చర్ ఏంటి, ఏమి ఇలా మనం బైబిల్ చదువుతూ వెళ్ళినప్పుడు మనము దేవుని సంకల్పాన్ని మనము గుర్తెరిగిన వారంగా ఉండి ఆ విధంగా మన జీవితాలను తీర్చిదిద్దుకోవటానికి, అంటే నేను ఆయన సంకల్పాన్ని నేను తెలుసుకుని నా జీవితాన్ని తీర్చిదిద్దుకున్న తర్వాత పిల్లలకు నేను చెప్తున్నప్పుడు వాళ్ళు కూడా ఏదైనా మేలు పొందుతారు కదా అని అనిపించినట్టు. అంటే పిల్లలు చాలా ఎక్సైట్ అయ్యారనమాట. మీరు బైబిల్ను ఇలా చదివితే గాన మీకు ఏంటి అన్నది, అసలు బైబిల్లో ఏముంది అన్నదైనా మీకు తెలుస్తుంది కనీసము. మీరు ఏదో చదువుతున్నాము అని అంటున్నారు కానీ ఎవ్వరు అండి బాగా అంటే నా వరకు నేను గమనిస్తున్నది క్రైస్తవుల ఇళ్లలోనే ఉన్నారు పిల్లలు, కానీ బైబిల్ గురించిన నాలెడ్జ్ చాలా సున్నా. మా చర్చిలో అయితే పిల్లలకి ఏమీ లేదనమాట. అంటే ఈ కొంచెం చిన్న ఒక మాటలోనే తెలిసిపోయింది అనమాట. అయితే పిల్లలను కొంచెం పెద్దగానే ఉన్నారు, 10th ఇంటర్లో ఉన్నారు పిల్లలు. అయినా వాళ్ళని సండే స్కూల్లోనే కూర్చోబెట్టి చెప్తూ ఉన్నాం అనమాట. ఇంకా కానీ తప్పదు, వాళ్లకు సండే స్కూల్లో చెప్పేదే చెప్పాల్సి వస్తుంది. కానీ అట్లా కాదు, ఈ పిల్లలు వయసు వేరేగా ఉంది కాబట్టి వీళ్ళకు కావాల్సింది ఇంకొంచెము
లోతైన వాక్యం కావాలి అని చెప్పి అనిపించింది అనమాట. అనిపించి జస్ట్ అన్న చెప్పిన దాని మీద నుంచి ఆదికాండం మాత్రమే తీసుకొని కొద్దిగా చెప్పానన్నమాట. చెప్తే అంటే టైం లైన్ వాళ్ళు ఎక్కడి నుంచి ఆదాము వరకు, ఆదాము నుంచి తీసుకుంటే ఆదాము జీవించున్నంత కాలంలో ఇంకా ఎంత ఎవరెవరు ఉన్నారు అట్లా అని చెప్పడంలో పిల్లలు చాలా ఎక్సైట్ అయినారు అనమాట. అంటే నిజంగా ఎక్సైటింగ్ గా ఉంది, వాళ్ళకు కావాల్సింది అదే, వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది అదే. బైబిల్లో నిజంగా ఏముంది, మన దేవుడు ఎంతటి గొప్పవాడు, ఎటువంటి వాడు మన దేవుడు, ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా, ఆ దేవుణ్ణి మరింత లోతుగా తెలుసుకోవాలి అనే ఆలోచనను వాళ్ళల్లో రేకెత్తించడమే నా లక్ష్యంగా 25వ సంవత్సరానికి పెట్టుకొని ఉన్నాను అనమాట. ఆ విధంగా ముందుకు సాగాలి అని నేను అనుకుంటున్నాను. చర్చ్ వాళ్ళు కూడా ఎల్డర్స్ లేదు, పిల్లలకు వేరే ఏదైనా ఎంతసేపు ఉన్నా కూడా గొల్లియాతు దావీదు కథలు చెప్పడం కాదు, పిల్లలకి డిఫరెంట్ గా ఉండాలి, వాళ్ళకు కూడా ఎక్సైటింగ్ గా ఉండాలి. సిస్టర్ కన్క్లూడ్ చేస్తారా? We got so many people. If you can conclude. అలా చెప్తూ వెళ్తూ ఉన్నప్పుడు పిల్లలు మరింతగా లోతైన అనుభవానికి రాగలరు అని చెప్పి అనిపిస్తుంది అనమాట. అలా ముందుకు సాగాలని నా కోరిక. నిజంగా చంటి అన్న ఇచ్చిన అసైన్మెంట్ చేయాలంటే భయం వేసింది అనమాట. అయితే ఇప్పుడు మిగతా వాళ్ళు చేసిన అసైన్మెంట్ చూసిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది అనమాట. చేస్తాము, నేను కూడా చేయగలను, చేస్తాను అని చెప్పి తప్పక అసైన్మెంట్ చేస్తాను, చేసి నేను పోస్ట్ చేస్తానండి. ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ అందరికీ నా కృతజ్ఞతలు. మరీ స్పెషల్ గా చంటి గారికి నా హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సిస్టర్. రత్న అన్న, నా వాయిస్ వినబడుతుందా? వినబడుతుంది బ్రదర్. చాలా క్లుప్తంగా మాట్లాడాలి. ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఓన్లీ 2 minutes. మాట్లాడతాను. 2 minutes. సరే, ఓకే. యాక్చువల్లీ చంటి అన్న గురించి మాట్లాడేటప్పుడు ఏంటంటే, ఫస్ట్ నేను క్రియేషన్ అండ్ ఫాల్ గురించి చెప్పేటప్పుడు అన్న దాన్ని తీసుకొని అసలు మళ్ళీ ఒక స్లైడ్ యాడ్ చేసుకోవడం అనేది నిజంగా చాలా మంచిది అనిపించింది. అది ఆ దీనత్వం కనిపిస్తోంది. ఎందుకంటే హెడ్ నాలెడ్జ్ ఇంత నేర్చుకొని ఇంత చేసుకొని హెడ్ నాలెడ్జ్ కంటే ఇట్లాంటి విషయాల్లోనే కదా దీనత్వం కనబట్టేది. అది నచ్చింది అనమాట. ఇక రెండో విషయం ఏంటంటే, అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలా చెప్తున్నానని ఫస్ట్ చెక్ చేసుకున్నాడు. ఎలా మాట్లాడుతున్నాను, ఎలా చెప్తున్నానో అర్థమవుతుందని. అప్పుడు కొంతమంది ఫాస్ట్ గా వెళ్తున్నారన్న, కొంచెం స్పీడ్ తగ్గించండి అన్నప్పుడు అన్న స్పీడ్ తగ్గించాడు. తర్వాత ఎక్కువ ఇంగ్లీష్ పదాలు మాట్లాడుతున్నారన్న, తెలుగు పదాలు వాడండి అని చెప్పినప్పుడు అన్న మాక్సిమం తెలుగులో మాట్లాడడానికి ట్రై చేశారు. ఆ ప్రయాసను నేను గుర్తించాను అనమాట. ఇది అన్నకి కాంప్లిమెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇక రెండో విషయం వస్తే లెర్నింగ్ ప్రాసెస్ లో ఇంతకు ముందు మాట్లాడినట్టు అంతా మనం జాగ్రఫికల్, హిస్టారికల్, కల్చర్, లాంగ్వేజ్, సిచ్యుయేషన్ ఇవన్నీ కూడా అన్న మంచిగా లీడ్ చేసుకుంటూ వెళ్ళారు. అయితే ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మా యొక్క చర్చిలో మేము వెళ్ళే చోట కూడా ఇది పెద్ద టాపిక్ అసలు నేర్చుకోవడం అనేది. మోకాళ్ళ ప్రార్థన జీవితం కలిగి ఉంటే దేవుడు మనకు బోధిస్తాడు, మనకు చెప్తాడు అని కాదు. అది మాత్రమే సరిపోదు. మనము ఈ ప్రాసెస్ గుండా వెళ్ళాలి, నేర్చుకుంటూ వెళ్ళాలి. ఈ ప్రాసెస్ లో ఇంతకు ముందు ఒక సిస్టర్ చెప్పారు, ఆ సెట్టింగ్ అనేది చంటి అన్న వేసుకున్నటువంటి సెట్టింగ్ ఎంత బాగుంటదంటే, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, అన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా అర్థమయ్యేలా చెప్తున్నారు అని. నాకు మాట్లాడమనే అవకాశం ఇచ్చినప్పుడు నేను ఎక్సడస్ తీసుకున్నాను కదా, అప్పుడు అర్థమైంది. ఓకే, చూస్తుంటేనేమో చిన్నగా ఉన్నాయి, అంటే ఈ పీపీటీ ఇవంతా చిన్నగానే ఉన్నాయి, కానీ వాటిని చూసి అర్థం చేసుకున్నప్పుడు చాలా డెప్త్ ఉంది స్టడీ అని. ఆ విధంగా నేను రియలైజ్ అయిన విషయం ఏంటంటే, నాకు ఇచ్చినట్టు ఎక్సోడస్ లోనే ఒక క్రమంగా అర్థం చేసుకున్నప్పుడు ప్రతి పుస్తకాన్ని కూడా ఇదే విధంగా అర్థం చేసుకుంటూ ముందుకెళ్తే దాని ఏమంటారు, పాత నిబంధనలోనే అన్ని పుస్తకాలను మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయొచ్చు అని అర్థమైంది అనమాట. ఆ విధంగా ఫస్ట్ లో అన్న చెప్పినట్లు కొన్ని థీమ్స్ బయలుదేరుతున్నాయి కదా, కొన్ని థీమ్స్ బయలుదేరి ఆదికాండం నుంచి మలాకి వరకు ఆ పాత నిబంధన ఏదైతే ఉందో
అదొక దండలాగా మనం కూర్చాలి. అది కూర్చున్నప్పుడు మనకు ఒక ఇది కనిపిస్తుంది అని. స్టార్టింగ్ లో మనం క్రియేషన్స్ తోటి స్టార్ట్ చేసాము. ఎండింగ్ లో చివరికి వచ్చేసరికి మనం ప్రభువైన యేసుక్రీస్తు ఎండ్ చేసాం. ఆ విమోచన ప్రణాళికలో దేవుడేంటి, మనుషులేంటి, దేవునికి మనుషులకి మధ్య సంబంధం ఏంటి, మనము ఈ క్రియేషన్, పేట్రియాక్స్, ఎక్సడస్ ఈ లైన్ లో మొత్తం వెళ్తా ఉన్నప్పుడు క్రియేషన్ తో స్టార్ట్ అయ్యి జీసస్ తో ఎండ్ అయినప్పుడు వావ్ అనిపించింది. ఎందుకంటే మనం దండ బాగా కూర్చుకుంటూ వెళ్ళామన్నమాట. అందులో ఇంతకు ముందు మాట్లాడేసినట్టు సెట్టింగ్స్ మొత్తాన్ని చూసినప్పుడు వండర్ఫుల్ అనిపించింది అన్నమాట. అదే నా చెప్పాలనుకున్నది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్ స్మరణ మీరు షేర్ చేసుకుంటారా బ్రదర్ స్మరణ? త్వరగా ఒక 2 మినిట్స్లో షేర్ చేసుకోండి బ్రదర్. Praise God. Good evening, everybody. First of all, thanks to, I think, and మొత్తం అంతా షేర్ అయిపోయింది. చెప్పింది మళ్ళీ అదే చెప్పాలి. చెప్పడానికి ఏం లేదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు చంటి అన్న, బ్రదర్ చంటి అన్న, for all his efforts and hard work to really teach us all these things. And the whole sessions చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. Throughout the sessions, we have learned many things, especially from Kingdom stage and the prophets involved in the southern and northern kingdoms. And many things that we have learned. అంటే ఎలా one thing is we can share, అంటే షేర్ చేయడం చాలా విషయాలు. One thing we can learn is that we see the fallen nature of, throughout the sessions we see the fallen nature of mankind on one side, and faithfulness of God. And so whatever we have learned, head knowledge is not important, because అన్న చెప్పినట్టు ఈవెన్ అథీస్ట్ కూడా ఈ స్క్రిప్చర్స్ గురించి ఈ సబ్జెక్ట్ గురించి నాలెడ్జ్ ఉంటుంది. సో whatever we have learned, to put it in practice in our daily walk with life is important and నేర్చుకున్నాం. తర్వాత what should we do with this అంటే, yes, we have to put everything we have learned in practice, and also teach the churches if we have opportunity, because we see a lot, we are amidst a lot of wrong teachings, and so we have to teach whatever we have learned from Chanti Anna. Really great effort by Chanti Anna. Actually, this is ఇది నా ఫస్ట్ టైమ్ బైబిల్ స్టడీ అటెండ్ అవడం, అండ్ దట్ త్రూ టు Themilios ప్లాట్ఫామ్ నుంచి. So I've learned a lot. It was very excellent, great teaching on it, and great learning also on it. So I would like to end this. Thank you, everybody. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. సిస్టర్ ప్రసన్న క్లుప్తంగా మీరు షేర్ చేసుకోండి. Greetings to all once again. ఈ ఓటీ సర్వే నేను ఆఫ్లైన్ ఆప్ట్ చేసుకున్నాను, బట్ ఇప్పుడు అనుకుంటున్నాను ఆన్లైన్ లైవ్ చూస్ చేసుకుంటే బాగుండేది అని. బట్ ఎందుకంటే నాకు టైం అదే ఫ్యాక్టర్ కుదరక అట్లా అడ్జస్ట్ కాక అట్లా జాయిన్ అయ్యాను. కానీ ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ మొదటి నుండి కూడా చాలా కాంప్లెక్స్ గా, కన్ఫ్యూజింగ్ గా ఉండేది అర్థం చేసుకోవడానికి. బట్ మీరు సజెస్ట్ చేసిన చంటి గారు బ్రదర్, మీరు సజెస్ట్ చేసిన బుక్ ఓటీ మేడ్ ఈజీ బుక్ బై గాడ్విన్ నికల్సన్, అది ఆల్రెడీ ఐ హ్యావ్ దట్ బుక్. దాన్ని చదివిన తర్వాత ఓటీతో కొద్దిగా క్లోజ్ ఇంట్రెస్ట్ అనిపించింది. బట్ ద వే యూ థాట్ ఇట్ మేడ్ మీ మోర్ క్లోజ్, మోర్ ఇంట్రెస్టింగ్. చాలా అంటే కళ్ళకు కట్టినట్లుగా మీరు చెప్పారు నిజంగా చెప్పాలంటే. సో ఒక్కొక్క బుక్ ప్లస్ ఇది ఇర్మియాలో మీరు ఇచ్చిన అసైన్మెంట్ లాస్ట్ లో
మొదట మీరు ఇచ్చిన అసైన్మెంట్స్ కూడా అవి చేయడం వల్ల ఇంకా క్లియర్ కట్ పిక్చర్ అనేది సీక్వెన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇర్మియాలో ఒక క్రానలాజికల్ ఆర్డర్ లో ఉండవు. ఈ అసైన్మెంట్ చేయడం వల్ల ఆ సీక్వెన్స్ మనం పెట్టుకోవడం, సో ఈ క్లియర్ కట్ పిక్చర్ దేవుని ప్రణాళిక ఏంటి, అక్కడ జరిగిన సన్నివేశాలు అవన్నీ సంఘటనలు అన్ని కూడా చాలా క్లియర్ కట్ పిక్చర్ మైండ్కి వస్తాయి. సో అది ఎలా చదవాలి అనేది సిస్టమాటిక్ స్టడీ అనేది నేను నేర్చుకున్నాను. ఇవి నాకు మాత్రమే కాక పిల్లలకి చర్చ్లో ఆ విధంగా నేను ఉపయోగించుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో ఆ విధంగా నేను కూడా చేస్తాను. సో థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ యువర్ గ్రేట్ అండ్ వండర్ఫుల్ టీచింగ్. థ్యాంక్ యూ సిస్టర్. బ్రదర్ వెంకట్ తర్వాత బ్రదర్ సన్నీ రెడీగా ఉండాలి. అన్నా నేనేనా వెంకట ప్రసాద్? అవును బ్రదర్, మీరే. నేనన్నా, ఓకే థ్యాంక్ యూ. నేను ఈ ఓటీ సర్వే నిజంగా చంటి ఆయనకు చాలా థ్యాంక్స్ చెప్పాలి, తిమ్లేసి కూడా. ఎలా అర్థం అవ్వాలో అలాగా అన్న కట్టుగా కట్ చేసి ఎట్లా అర్థం అవ్వాలో అలా చెప్పాడన్న. చాలా చాలా థ్యాంక్స్ టు సంటి అన్న. ఇక్కడ నేను నేర్చుకున్నది ఏంటంటే కనుక ట్యాగ్ లైన్ క్రియేషన్ దగ్గర నుంచి పాలు, తర్వాత రిడమ్షన్ ప్లాను, తర్వాత అబ్రహాంని ఎన్నుకోవడం, తర్వాత అతని ల్యాండ్ నేషన్ ఇవ్వడం, బ్లెస్సింగ్స్ అతను బ్లెస్సింగ్ ఇవ్వడం, అంటే 3 ప్రామిస్ చేయడం, తర్వాత నేషన్ గా ఇజ్రాయెల్ ఏర్పడడం, మరలా ఇజ్రాయెల్ ఫాల్ అవడం, ఫాల్ అయిన తర్వాత చివరికి యేసు ప్రభు ద్వారా లింక్ చేయడం అనేది అది నేను నేర్చుకున్న ట్యాగ్ లైన్. ఏ విధంగా విమోచన ప్రక్రియ జరిగింది అనేది. తర్వాత గాడ్ కన్సర్న్ అబౌట్ ద పీపుల్ ఎడల దేవుడు కన్సర్న్ కలిగి ఉన్నాడు. కాబట్టి అక్కడ అబ్రహాం ద్వారా ఎన్నుకున్న తర్వాత ఇశ్రాయేలుకి లా ఇవ్వడం చూసాం మనం, తనని ఏ విధంగా ఆరాధించాలనేది. తర్వాత విల్డర్నెస్ లో ఇవ్వడం మనం చూసాం. తర్వాత పాపం యొక్క తీవ్రత కూడా నేను చూసాను. న్యాయాధిపతుల్లో కానీ కింగ్స్ లో కానీ పాపం ఎంత తీవ్రంగా ఉంటుంది, అది ఏ విధంగా దేవుడి నుంచి దూరం చేస్తుందని చూసాము. అయితే దేవుడు మాత్రం ఎక్కడా కూడా విడిచిపెట్టడం. హీఈస్ ఫెయిత్ఫుల్ ఎవ్రీ టైం, బట్ వీఆర్ అన్ఫెయిత్ఫుల్. ఆ విషయాలు మాత్రం నేను చూసాను. డిసిప్లైన్ చేస్తాడు కానీ ఆయన విడిచిపెట్టడం అనేది ఉండదు అనేది నేను అక్కడ చూస్తున్నాను అనమాట. అయితే మన రెస్పాన్స్ ఆయన కోరుకుంటున్నాడని చూసాను. తర్వాత ఎక్సైల్లో కూడా, అంటే ఒకవేళ డిసిప్లైన్ చేసేటప్పుడు కూడా మనం ఏమనుకుంటామంటే కనుక దేవుడు డిసిప్లైన్ చేస్తున్నట్టు నాశనం చేసేప్పుడు అవుతుంది, కానీ అది కాదు. ఎక్సైల్లో మనం యూదావారిని చూసినప్పుడు వాళ్ళని బ్లెస్ చేయడమే చూసాం, కానీ అంటే అక్కడ కూడా వాళ్ళని పెళ్లి చేసుకోమన్నాడు, బిల్డింగ్లు కట్టుకోమన్నాడు, అభివృద్ధి చెందమన్నాడు, కానీ ఎక్కడ కూడా పాడు చేయడం అనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. మనలో ఉన్న యొక్క తప్పుని ఎరాడికేట్ చేయడమే దేవుని యొక్క ఉద్దేశము. ఆ విధంగా వారిని వాళ్ళలో ఉన్న ఐడలేటర్ని తీసేసి తిరిగి వాళ్ళని రప్పించడం చూసాం అనమాట. దేవుని యొక్క ఫెయిత్ఫుల్నెస్ ని, దేవుని యొక్క ఆ లవ్ ని నేను చూసాను అక్కడ. తర్వాత ప్రొఫెటిక్ బుక్ యొక్క కాంటెక్స్ట్. ఇంతకు ముందు ప్రొఫెటిక్స్ బుక్స్ చదవాలంటే కనుక చాలా గజిబిజిగా ఉండేది, ఎట్లా చదవాలి ఏంటి అనేది, అంటే అసలు ఒక పట్టాన్ని అర్థమయ్యేది కాదు. బట్ ఇప్పుడు మాత్రం అన్న ఆ బుక్స్ ఏ విధంగా చదవాలి, దాని యొక్క రాజకీయ అదే పొలిటికల్ కాంటెక్స్ట్, తర్వాత స్పిరిచువల్ కాంటెక్స్ట్, అవన్నీ మనం చూసినప్పుడు ఆ కాంటెక్స్ట్ తీసుకుని ఏ విధంగా చదవాలి, ఎక్కడ వీటిని మనం ఇన్సర్ట్ చేయాలి, పొలిటికల్ కాంటెక్స్ట్ చూస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ యొక్క సోషల్ కాంటెక్స్ట్ చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడ మనం దాన్ని ఫిట్ చేయాలి, ఆ ప్రొఫెటిక్ బుక్ ని ఏ కాంటెక్స్ట్ లో చదవాలని నేను నేర్చుకున్నాను. సో ఫైనల్ గా నేను అప్లై చేసుకున్నది ఏంటంటే కనుక ఐ హ్యావ్ ఏ హోప్. నాకు ఒక నిరీక్షణ ఉంది. ఎలా అంటే కనుక దేవుని ద్వారా నేను ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయబడినా, ఈవెన్ దో సఫరింగ్స్ లో ఉన్నప్పుడు కూడా, లేదా నా పాపంలో ఉన్నప్పుడు కూడా దేవుని దగ్గరకు వచ్చి చెప్పుకున్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయడు. దేవుని చేత నెగ్లెక్ట్ చేయబడను. అయితే నేనన్నా ఎన్ఫెక్చువల్ గా ఉండాలి, కానీ దేవుడు మాత్రం ఫెయిత్ఫుల్ అనేది నేను చూసాను అనమాట. నేను ప్రొఫెటిక్స్ బుక్స్ ఒక 1 by 1 చదవాలని నేను డెసిషన్ తీసుకున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు చంటి అన్న అండ్ తిమ్లియస్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్ సన్నీ ఉన్నారా? బ్రదర్ సన్నీ ఫ్రమ్ యూకే. సన్నీ లేకపోతే బ్రదర్ నరేష్ మీరు చెప్పండి. తర్వాత బ్రదర్ రాజేష్ మీరు రెడీగా ఉండండి. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. హలో
Hello. చెప్పండి నరేష్ బ్రదర్. Praise God to all. My name is Naresh. I am from Khammam, Telangana, from UVGF background. యాక్చువల్గా ఈ సెషన్స్కి నేను ఎలా అటెండ్ అవ్వాలనుకున్నానంటే, నేను యూట్యూబ్లో ఇట్లా టెమిలియస్ యూట్యూబ్ ఛానల్లో ఇట్లా ఈ సెషన్స్ గురించి ఒక ఫ్లైయర్ చూసినప్పుడు అందులో చంటి అనే నేమ్ కనిపించింది. సో ఆల్రెడీ నేను యూస్ 20గా ఉన్నప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో డిటి క్యాంప్ అయిపోయాక అన్న సర్వే అంటే బైబిల్ సర్వే తీసుకున్నారు. అప్పుడు ఆ టైంలో నాకు అదొక చిన్న స్పార్క్ లాగా అనిపించింది బైబిల్ గురించి అండర్స్టాండింగ్ చేసుకోవడంలో. సో అట్లా నేను మళ్ళీ అన్న ఫ్లైయర్లో అన్న నేమ్ చూసేసరికి డెఫినెట్లీ నేను ఈ సెషన్స్కి అటెండ్ అవ్వాలని డెసిషన్ తీసుకున్నాను. సో ఆ విధంగా నేను తెమ్యూలియస్ వారిని కాంటాక్ట్ అయినప్పుడు అన్న వాళ్ళు కూడా నా ఇంట్రెస్ట్ చూసి ఫ్రీగా నాకు యాక్సెస్ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి నేను తెమ్యూలియస్ వారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం దేవుడు ఈ సెషన్స్ అన్నిటి కూడా నాకు మీనింగ్ఫుల్గా అర్థమయ్యే విషయంలో దేవుడు చంటి అని చాలా అద్భుతంగా యూజ్ చేసుకున్నాడు. అందుని బట్టి దేవుడు కూడా చాలా థ్యాంక్స్. 95% అన్ని సెషన్స్ కూడా నేను లైవ్లో అటెండ్ అవ్వడానికి ట్రై చేశాను. 1 or 2 సెషన్స్ మిస్ అయినప్పటికీ కూడా. సో ఇవన్నీ కూడా స్టడీ చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ రివిజన్లో ఇంకొకసారి వినడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎన్నో విషయాలు మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. లైవ్లో కంటే ఇంకా రివిజన్ చేసుకున్నప్పుడు నేను చాలా విషయాలు ప్రతి సెషన్ ద్వారా నేను తెలుసుకున్నాను. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, సో ప్రతి సెషన్ నేను అటెండ్ అవుతా ఉన్నప్పుడు సో బైబిల్ గురించి ఇంకా నేను ఎక్కువ ధ్యానించాలి. సో ఇప్పటివరకు నేను బైబిల్ గురించి ఒక అండర్స్టాండింగ్లో ఒక బిజీ రోడ్స్లో ఉన్నట్లు నాకు అనిపిస్తూ వచ్చింది. బట్ ఆఫ్టర్ ది సెషన్స్ సో బైబిల్ గురించి నేను అర్థం చేసుకునే విషయంలో ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చినట్లు. సో ఇక్కడ నుంచి సో బైబిల్ని ఇంకా మీనింగ్ఫుల్గా స్టడీ చేసే విషయంలో నేను ముందుకెళ్ళాలని డెసిషన్ తీసుకున్నాను. సో దిస్ ఈజ్ మై డెసిషన్. థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్ రాజేష్ you want to share very quickly? Praise the Lord, everyone. Thank you, Anna, for this opportunity. By the way, I got to know about Temelius, especially from Ratanana. Okay, he was the one actually who introduced. అన్న నన్ను నాకు ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత ముందు స్టార్టింగ్లో డిఫరెంట్ సెషన్స్ కూడా నేను అటెండ్ అయ్యాను. తర్వాత చంటి అన్న సెషన్స్ అటెండ్ అయ్యాను. ద వే అన్న టేక్స్ ది సర్వే థింగ్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉన్నవి. మీనింగ్ఫుల్గాను ప్లస్ ఇన్ఫర్మేటివ్గా ఒక ప్రాపర్ కాంటెస్ట్లో చాలా బాగా అర్థమయ్యేట్టుగా అన్న తీసుకెళ్ళాడు. బట్ నార్మల్గా నేను ఎప్పుడు అన్న ప్రజెంటేషన్ చూస్తున్నా కానీ వన్ థింగ్ ఐ వాజ్ రియలీ వండర్ దట్ హౌ మచ్ టైమ్ హీ మస్ట్ బి స్పెండింగ్ అండ్ హౌ మచ్ హార్డ్ వర్క్ హీ మస్ట్ బి డూయింగ్. ఓకే, సో నార్మల్గా ఇప్పుడు మేము ఉంటున్నాం లైక్ వర్క్ చేసుకుంటూ లేకపోతే ఫ్యామిలీ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఒక టైం స్పెండ్ చేయడం అనేది ఇట్స్ రియలీ టఫ్. బట్ ఐ డోంట్ నో అన్న వెన్ హీ వాజ్ ఇన్ ఇండియా he was taking the class, he was in US taking the class. Okay, wherever he goes, that's really amazing thing, and the classes went really well. Maybe like what Anna was saying, that we could not come actually on time. Sometime I missed actually 1-2 classes, but Anna was there and he was really helping every one of us to understand the Bible meaningfully. Now we are at least we know that okay how we can read and how we can move forward. And from my side, presentations actually I will go through, and what I'm taking because as a Sunday school teacher I want to take this specifically like how he took it, like surveys for the old OT and the NT both. Okay, so I will try to teach actually to the children, mainly senior children, because we have different children actually, junior, inter 2 and senior. So I'm planning actually to introduce this OT survey to children. That's what my take from my side. And of course I need to deep down, I need to read more and more to understand, because through this presentation what Anna gave, and especially that he gave that King's one. Okay, that was really amazing. I think it's not an easy task, that one. Definitely that adi matram chaala ante chaala helpful. Even in future, whenever we refer Bible, while reading the Bible, or
while teaching to somebody. చాలా అంటే చాలా హెల్ప్ఫుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చంటి అన్న, అండ్ థ్యాంక్ యూ సో మచ్ తమిళియస్ టీమ్. యాక్చువల్లీ మీరు తీసుకుంటున్న స్టెప్స్ వలన ఓకే వీఆర్ ఏబుల్ టు లెర్న్ మోర్ అండ్ మోర్, అండ్ వీఆర్ రియలీ having more relation with God. Actually, we're trying to understand more about God to improve ourselves spiritually and from the family point of view or the church point of view. Thank you so much for that, and thank you, Ratnanna. Thank you, Rajesh. Thank you so much. Yeah, we are almost done. It's my turn now. So let's conclude. యా, నా టేక్ అవే ఏంటి అంటే ఐ హ్యావ్ లిస్టెడ్ ఇట్, చాలా రాసుకున్నాను నేను. బట్ ట్రస్ట్ మీ, వాట్ ఆల్ అన్నా సెట్. ఇన్ఫ్యాక్ట్ ఇనీషియల్గా అన్నీ కన్సిస్టెంట్గా ఉన్నాను, కానీ లాస్ట్ 3 సెషన్స్ ఐ వాస్ నాట్ దేర్, కన్సిస్టెంట్గా మిస్ అయ్యాను. అవి నేను కొద్దిగా మిషన్ వర్క్ పైన బయటకు వెళ్ళడం, మై డాటర్స్ బ్యాప్టిజం, ఇవన్నీ ఉండడంతో కొన్ని సెషన్స్ మిస్ కావడం జరిగింది. బట్ డెలిజెంట్గా వచ్చి మళ్ళీ వెంటనే నెక్స్ట్ డే అన్న సెషన్ని వినడం జరిగేది. కానీ లైవ్లో ఉన్న మజా వేరు. సో లైవ్లో ఉన్న ఆ థ్రిల్ చాలా వేరే ఉంటుంది. అంటే ఎక్కడికి వెళ్ళదు మైండ్, అట్లీస్ట్ ఫోకస్గా ఉంటుంది అనమాట. ఓకే, లెట్ మీ జస్ట్ ఫోకస్ ఆన్ అసలు నా టేక్అవే ఏంటి అంటే, కొన్ని థింగ్స్ అన్న చెప్పింది ఏంటంటే, ఎస్పెషల్లీ ప్రాఫిట్స్ ద్వారా రిపీటెడ్గా వార్నింగ్స్ బోత్ ద కింగ్డమ్స్, సదరన్ కింగ్డమ్, నార్థన్ కింగ్డమ్కి వెళ్తూ ఉన్నప్పటికీ కూడా, ఇందాక జ్యోత్స్నా సిస్టర్ ఎట్లయితే చెప్పారో సైకిల్ ఆఫ్ సిన్ ఎలా అయితే వచ్చాయో అలాగే పడిపోతూ ఉన్నారు. ఈ అన్ని పరిస్థితుల త్రూ గాడ్ పనిష్ చేస్తాడు. పనిష్ చేసిన తర్వాత గాడ్ హ్యాపీగా ఉండడు. దెర్ వాస్ వన్ వర్డ్ విచ్ చంటి అన్న టోల్డ్, అండ్ ఐ రోట్ ఇట్ డౌన్, అండ్ హీ ప్లేడ్ ఇన్ ద యాజ్ అ సాంగ్ కూడా. దట్ ఈస్, సిన్ నాట్ ఓన్లీ బ్రేక్స్ అస్, ఇట్ ఆల్సో బ్రేక్స్ ది హార్ట్ ఆఫ్ గాడ్. దిస్ ఇస్ హోసయా 11:1-11. ఆ సాంగ్ ఏదైతే ప్లే చేసి మనకి వినిపించారో, అసలు దేవుడికి సంతోషం కాదు అది. ఐ మీన్, మన్ని పనిష్ చేసి మన్ని పంపిస్తున్నప్పుడు, ఇట్ ఈస్ లిటరలీ గాడ్ హూ ఈస్ యునో హిస్ హార్ట్ ఈస్ బ్రోకన్. ఇట్స్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో దిస్ ఈస్ సంథింగ్ రియల్లీ మేడ్ మీ టు థింక్. దట్ వన్ వాజ్ సంథింగ్ ఐ వాస్ టేకెన్ అవే. రెండోది ఏంటి అంటే, అసలు కింగ్స్ క్రానికల్స్ ముందు వెనక చదువుతున్నప్పుడు అర్థమయ్యేది కాదు. ఎందుకు మనీషే అంత సిన్ చేస్తే కింగ్స్లో రాశారు, క్రానికల్స్లో రాయలేదు అన్న థాట్స్ అర్థం కాలేదన్నమాట. డేవిడ్ ఒక సిన్ కింగ్స్లో రాశారు, క్రానికల్స్లో రాయలేదు. ఏంటి ఇవి అన్నీ కూడా? ఇలాంటి పరిస్థితుల్లో ఈ స్టడీ చేస్తున్నప్పుడు మనకి ఒక 5 డైనెస్టీస్ తర్వాత క్రైసిస్, ఈ అన్నిటి నుంచి అసలు ఎంత స్పష్టంగా అన్న చెప్పడం అనేది, ఇట్ వాస్ రియలీ వండర్ఫుల్. నాకు చాలా బాగా అది నేను కనెక్ట్ చేసుకోగలిగాను. దట్ ఈస్ సంథింగ్, దట్ ఈస్ మై టేక్అవే. థర్డ్ టేక్అవే ఏంటి అంటే, ఒమ్రీ గురించి చెప్పాడు అన్న. అది నేను బాగా కనెక్ట్ చేసుకున్నాను. మేబీ ఎవ్రీ వన్ కెన్ కనెక్ట్. ఒమ్రీ గురించి సెక్యులర్ లైఫ్లో తన ఎంత సక్సెస్ఫుల్లో, ఇన్ఫ్యాక్ట్ హీ చేంజ్ ది క్యాపిటల్, హీ బిల్డ్ ది క్యాపిటల్ ఫ్రమ్ ది స్క్రాచ్. ఓకే, సమరయాన్ని క్యాపిటల్ చేస్తాడు. అండ్ లేటర్ ఆల్ ది అదర్ కింగ్డమ్స్ రికగ్నైజ్ యాజ్ ది ల్యాండ్ ఆఫ్ ఒమ్రీ. ఓకే, అలాంటి పేరుతో అసోసియేట్ చేసిన ఆయన కింగ్ పేరు బైబిల్లో చూస్తే హార్డ్లీ వి ఫైండ్ 4-5 వర్సెస్ మాత్రమే. సెక్యులర్ లైఫ్లో బిల్డ్ చేసుకొని నేమ్ ఎస్టాబ్లిష్ చేసుకున్న ఒమ్రీ, బిబ్లికల్గా మనం చూసినట్లయితే స్పిరిచువల్గా హీస్ ఎ ఫెయిలియర్. ఓకే, సో దిస్ ఈస్ ఎ బిగ్ లెసన్ ఫర్ అస్. సో మనం కూడా
ఏం చేస్తున్నాం, మనకిచ్చిన టైంని, మనకిచ్చిన రిసోర్సెస్ని అని ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడానికి దిస్ వాజ్ సంథింగ్ వాస్ వెరీ మచ్ I was questioned by that particular thing when Anna said that. Same with Uzea's pride. Okay, అంత మార్వల్స్ ఆఫ్ రిఫార్మ్స్, మిలిటరీ రిఫార్మ్స్ తీసుకొని వచ్చిన ఉజయ అండ్ తన ఒక ప్రైడ్ వల్ల ఓకే తన ఫాల్ ఎలా జరుగుతుంది అనేది, అండ్ ఎస్పెషలీ హిస్కియాస్ రెక్లెస్నెస్ అనేది కూడా గుర్తు చేస్తూ వచ్చారు ఫ్యూచర్ జనరేషన్స్ పట్ల. ఇప్పుడు మనం ఇక్కడ చాలామంది మన పిల్లలకి మనము ఇది ఎలా టీచ్ చేయాలి అని, ఎంతసేపటికి సండే స్కూల్స్ నెరేషన్స్ ఆ విధంగా ఇవ్వాలని అనుకునే మనము ఇప్పుడు మన పిల్లల గురించి మనం అడుగుతున్నాం. బట్ దెర్ ఈస్ ఎ బిగ్గర్ థ్రెట్. మన ముందు ఉన్న చిల్డ్రన్ రైట్ నౌ ఈస్ జెన్ జీ అండ్ జెన్ ఆల్ఫా, అండ్ వీ నో దట్ జెన్ బీటా ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ వెయిటింగ్. సో ఇంత ఈ జనరేషన్ థింగ్స్లో హౌ డు వి కనెక్ట్ దెమ్? Shall we be ignorant like Hizkiah, telling that మా తరం కాదులే అనేసేసి వదిలేసామా? There were people like, I mean, there are so many things now we are hearing, dink అని, okay, dual income, no kids, okay. See how the Saturn is playing in the lives of people, okay. ఇట్లాంటి కొత్తవి వస్తున్నప్పుడు, జనరేషన్ ఎవల్యూషన్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం నెక్స్ట్ జనరేషన్కి మనం ఏం పాస్ ఆన్ చేయాలి? సో దిస్ వాజ్ సంథింగ్ ఐ వాస్ మూవ్డ్ విత్. సో ఐ థాట్ ఫర్ దిస్ పర్టికులర్ న్యూ ఇయర్ రెజల్యూషన్ వుడ్ బి టు టాక్ టు ది యంగర్ జనరేషన్ మోర్ అబౌట్ ఇట్ అండ్ మోర్ ప్రిపేర్డ్, వెల్ ప్రిపేర్డ్గా మనము వాళ్ళకి ఉండాలి, వాళ్ళకి మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి, మన స్పిరిచువల్గా గైడ్ చేసే విధంగా ఉండాలి. దిస్ ఇస్ మై టేక్ అవే. Yeah, thank you so much. And I want to ask, just a second, Kanamsha. Yeah, ఇంకా ఎవరైనా నేను మర్చిపోయి ఇంకా ఎవరైనా షేర్ చేసుకుంటారు అంటే మీరు షేర్ చేసుకోవచ్చు. వి విల్, ఎలాగో లేట్ అయింది, మేబీ విల్ కన్క్లూడ్ ఇన్ అనదర్ 7 to 8 minutes లోపల. ఎవరైనా షేర్ చేసుకుంటారంటే దయచేసి షేర్ చేసుకోండి, ఎవరైనా చెప్పాలి అనుకుంటే. థ్యాంక్ యూ అన్న. దిస్ ఈజ్ నాంచారయ్య. ఇందాక నేను రిజల్యూషన్స్ చెప్పలేదన్న, దట్ ఈస్ రింగింగ్ ఇన్ మైండ్. అంటే నేను ఇది అంటే ఈ విన్న క్లాసులను బట్టి అన్నదాన్ని బట్టి నేను ఇప్పుడు కొన్ని ఏరియాస్లో చేస్తా ఉన్నాను. ఓటీ తెలుగులో 1 day ప్రోగ్రామ్స్ చేస్తా ఉన్నాను. కాబట్టి అది అట్లా ఇంకా మంచిగా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. అన్నను చూసి ఈ ఓటీ సర్వే చూసిన తర్వాత నీడ్ టు ఇంప్రూవ్. అంటే ఈ థ్రెడ్ కనెక్టింగ్ అన్న చాలా చక్కగా చెప్పారు. దేవుడిని కనెక్ట్ చేయడం అనేది అది అట్లా అంటే అది కొంత ఫాలో అయితే బాగుంటుంది అనిపించింది. తర్వాత అంటే మన ఈజిప్ట్ సర్కిల్స్ లో క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి, డిటి క్యాంప్స్, ఎల్టీ క్యాంప్స్. వాటికి వెళ్తా అంటే డివోషన్స్ తీసుకోవడానికి వెళ్తా ఉంటాము. వాటిల్లో అంటే ఈ బ్యాక్గ్రౌండ్స్ తో ఇప్పుడు అన్న చెప్పినట్టుగా వాటి కాంటెక్స్చువల్ బ్యాక్గ్రౌండ్ నుంచి చక్కగా వివరిస్తే విద్యార్థులకి, స్టూడెంట్స్ కి బాగా చక్కగా అర్థమవుతుందని అట్లా చెప్పాలనేటువంటి ఒక అది. తర్వాత ఇప్పుడు జనవరిలో కూడా ఓటీ అండ్ ఎన్టీ భద్రాచలంలో చేస్తా ఉన్నాము. దాంట్లో కూడా చక్కగా చెప్పాలని, తర్వాత దేవుడి కోసం ఇంకా ఉపయోగపడాలి, ఇట్లా ఎక్విప్ అవుతూ చక్కగా ఉపయోగపడాలనేది ఆలోచనతో ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. ప్లీజ్ ప్రిఫర్. థ్యాంక్ యూ అన్న. బ్రదర్ ఇంకా ఎవరైనా ప్లీజ్? పరదేశీ బ్రదర్. ఎస్ బ్రదర్, ప్లీజ్ గో అహెడ్. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ముఖ్యంగా ఈ సెషన్లో నన్ను జాయిన్ చేసింది మా బ్రదర్. ఈజ్ నన్ అదర్ దెన్ చంటి కల్పాల. ప్రైజ్ లార్డ్ అండి. అయితే తమ్ముడు బాంబేలో ఉన్నప్పుడు అక్కడ నాసిక్ దగ్గరలో
ఓటీ సెషన్స్ కూడాను తమ్ముడు నన్ను తీసుకెళ్ళేవాడు. అలాగా ఈ ఓటీ సెషన్స్ ఇంతకుముందు నేను ఫాలో అయ్యాను. అంతేకాకుండా గాడ్విన్ గారి వాట్సాప్ గ్రూప్లో నేను రెగ్యులర్గా అటెండ్ అయ్యి ఓటీ మీద కొంత గ్రిప్ అనేది సంపాదించడం జరిగింది. అయితే ఈ సెషన్ మాత్రం చాలా, అంటే అన్ని బుక్స్ మీద కూడాను బెటర్ ఓవర్ వ్యూ అనేది ఇంకా బాగా రావడం అనేది జరిగింది. స్టిల్ ఇంకా కొన్ని పుస్తకాలు అంటే ఆ బుక్స్ నేమ్స్ చెప్పను కానీ వాటి మీద ఇంకా ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ అనేది కావాలి. అది నెక్స్ట్ ఇయర్ విత్ ది హెల్ప్ ఆఫ్ మై బ్రదర్ అండ్ ది టైం నేను తప్పకుండా దాన్ని పూర్తి చేస్తానని నా నమ్మకం. మరి తమ్ముడు నిన్నే వాడి బర్త్డే కూడా జరిగింది. అంతకుముందు ఒక 5 months బ్యాక్ ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు మేము చేసాము, అయిపోయింది. రాత్రి కూడా మాట్లాడుకున్నాం. ఎనీహౌ టీం అందరికీ కూడాను మరి ఒకసారి నా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాతో ఉండడం రియలీ వీఆర్ థ్యాంక్ఫుల్. అండ్ ఇన్ ఓవర్ ద అదర్ సెషన్స్ మీరు అన్నట్టు తెమిలియోస్గా మళ్ళీ అన్నని మేము కాంటాక్ట్ చేస్తాము. ఖచ్చితంగా మీరు కూడా వస్తే దట్ వుడ్ బి ఏ బెటర్ ఎంకరేజ్మెంట్ ఫర్ అస్ ఆల్సో అన్న. యా, తప్పనిసరిగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. ఇంకా ఎవరైనా ఉంటే దయచేసి, అదర్వైజ్ విల్ కన్క్లూడ్ ఇట్ విత్ ఫైనల్ రిమార్క్స్ ఆఫ్ చంటి అన్న. బ్రదర్ రజనీకాంత్ ఉన్నారు, ప్రవీణ్ ఉన్నారు, బ్రదర్ విజయ్. ఎనీవన్ వాంట్ టు షేర్? ప్లీజ్, యు వెల్కమ్ టు షేర్. ప్రైజ్ లార్డ్ అన్న. ఈ ఓటీ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు చదివేటప్పుడు కూడా బైబిల్ కొన్ని బుక్స్ అన్నీ కూడా వదిలేస్తుంటాం. మనం ఫస్ట్ మీరు చెప్పినట్లు కొన్ని ఇది అవసరం లేదేమోలే అని వీ జస్ట్ పాస్ ఇట్ ఆన్, దాటేసి వెళ్ళిపోతూ ఉంటాం. సేమ్ నేను కూడా అలాగే చేసేదాన్ని. బట్ ఈ ఓటీ మీరు సర్వీస్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా చదవాలి అనేది ఐ హ్యావ్ లెర్న్డ్ ఇట్. ఫస్ట్ ఎలా సెట్టింగ్ ఎలా ఉంటుంది, జియోగ్రఫికల్ సెట్టింగ్ కానీ. సో ఇదంతా కూడా ఇట్ వాజ్ రియలీ మేడ్ మీ అండర్స్టాండ్ హౌ వీ కెన్ గో త్రూ. ఆల్సో జడ్జెస్ వరకు అట్లా చదువుతూ ఉన్నప్పుడు వన్ స్టేట్మెంట్ మేడ్ మీ థింక్, ఇఫ్ వీ డోంట్ పాస్ ఆన్ ద ట్రూత్ ఆఫ్ గాడ్ టు అవర్ చిల్డ్రన్, దెన్ the new generation will go away from God. So idi made me think what I can do for God ane. So I'm just praying and how we can do anedi, what else we can do anedi I'm just praying anna. And thank you for all the sessions, the way you have presented the PPTs, the screens really made us go through the Bible also, OT, Old Testament books, and we want to take this information and the transformation we want to bring in our families also. Thank you, Anna. Thank you. We got last few more. Good evening, Anna. Rajnikant, please go ahead. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని పేరిట అందరికీ ఉందానన్న. థ్యాంక్స్ టు తెమిలియస్ అండ్ థ్యాంక్స్ టు అండ్ టీమ్ ఆఫ్ తెమిలియస్. అయితేనా మీరు ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ గురించి చెప్తా అన్నప్పుడు నేను చాలా మంచిది అనిపించింది అన్న. ఎందుకంటే చాలా మా కొలీగ్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ ఒక డిస్కషన్ వచ్చేది, కొత్త నిబంధన చదివితే చాలు కదా మనకు, మళ్ళీ పాత నిబంధన అవసరమా అని. అయితే ఆ అబ్బాయిని వేరే అతను అడిగినప్పుడు, ఒక ముస్లిం ఫ్రెండ్ ఏదో వీడియోస్ చూసి ఇలా అడిగినప్పుడు, ఆయన న్యూ టెస్ట్మెంట్ మీదనే ఎక్కువ చెప్పలేకపోయాడు. నన్ను అడిగినప్పుడు కొన్ని ఓల్డ్ టెస్ట్మెంట్లో నుంచి ప్రీ ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్ గురించి, ప్రభు మరి అప్పుడే 2000 సంవత్సరాలు అప్పుడే పుట్టలేదు, ఆయన ముందు నుంచి ఉన్నవాడు, ఆయన ఆది కాలం నుండి మరి ఆయన ప్రత్యక్షం వచ్చినాడు అని ఇలాంటివన్నీ చూపించినప్పుడు
నాకు నిజంగా ఆయన అంటే కొద్దిగా వాళ్ళకి సమాధానం చెప్పగలిగిన అనిపించింది అన్న. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ యొక్క ప్రాముఖ్యత అనేది నాకు ఇప్పుడు అర్థమైందన్న. అంత మాత్రమే కాకుండా మనకు అంటే న్యూ టెస్ట్మెంట్ని ఇంకా ఆ రూట్స్ నుంచి తెలుసుకోవాలని అనిపించినప్పుడు మరి అన్న ఇంత చక్కగా మరి ఇంగ్లీష్ ఎక్కువగా చెప్పగలిగినా కూడా అంటే కొన్ని వర్డ్స్ తెలుగు వర్డ్స్ చెప్పలేకపోయినా కొంచెం చాలా ప్రయాసపడి అనే చాలా కష్టపడి మరి చక్కగా తెలుగులో ప్రజెంట్ చేశాడు. అన్నకు థ్యాంక్స్. అయితే మరి ప్రజెంటేషన్స్ కూడా చాలా చాలా కష్టపడినట్టుగా అనిపిస్తాయి. మరి అన్నకు మరి ప్రత్యేక వందనాలన్న. అయితే ఈ సెషన్స్ వలన చాలా మరి లోతుగా నేర్చుకున్నట్లు అనిపించింది అన్న. మరి సెమినార్స్ మరిన్ని ఇట్లాంటివి జరపాలని దేవుని ప్రార్థిస్తున్నా ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. బ్రదర్ ప్రవీణ్, యూ వాంట్ టు షేర్ ఎనీథింగ్? మీరు ఏదైనా షేర్ చేసుకుంటే త్వరగా విల్ కన్క్లూడ్ బ్రదర్, ఇంకేదైనా ఉంటే. ఓకే, లేని ఎడల ఓకే అన్న, చంటి అన్న, ఐ వాంట్ యూ టు కమ్ ఆన్ టు ద స్క్రీన్. Emotions are running high. Yeah, we could see that everyone, the way they explained, or they are taking away the takeaways from the sessions we had. It was marvelous. Thank you so much, Anna. Once again, as I said, it's a time for a short time to go off, and again we want you to come and teach us with the other things, Anna. And especially it was really, I mean, great sessions for us. It was a wonderful sessions, and I believe with everyone's testimonies, you understood the way they were preparing and they were waiting for the sessions and everything. Thank you from bottom of our hearts, from the team of Temilios, Anna. Thank you so much. Yeah. Thanks, bye. Thanks, everyone. I think it's a good journey for all of us. Manandarki, meeto paatu, I was also collectively studying as a part of preparation anamata. అంతకుముందు తీసుకున్నప్పటికీ, I mean, one thing ఏంటంటే ఈచ్ టైం నేను తీసుకునేటప్పుడు I do a fresh reading of things. So that helped ఈ సిరీస్లో. Good. Appreciate all of our decisions. I know నేను ఆఫ్లైన్ పింగ్ చేస్తున్నాను రత్నాకి, ఫోకస్ ఆన్ ఏంటి మన డిసిషన్స్ అని అనేది. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ నేను చెప్పాను కదా, దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ఫర్ అవర్ వాక్ విత్ లార్డ్. ఈ డిసిషన్స్ కమ్యూనిటీలో షేర్ చేసుకుంటే దట్ విల్ హెల్ప్ ఈచ్ ఆఫ్ అస్ టు చెక్ ఆన్ ఈచ్ అదర్. అదే అనమాట. కాబట్టి గుడ్, థ్యాంక్ యూ. సో రియలీ థ్యాంక్ గాడ్ ఫర్ ఇట్. అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ హీ ఈజ్ అవర్ టీచర్. చాలామంది యాజ్ ఐ టెల్లింగ్ రైట్, మనకి చేతిలో ఈరోజు బైబిల్ ఉందంటే అండ్ మనకి స్టడీ చేయగలిగిన లాంగ్వేజ్లో ఉంది అని అంటే there was lot of amount of sacrifice that went. చాలామంది they were burnt. చాలామంది వాళ్ళ ప్రాణాలని they gave. ఎందుకంటే వర్డ్ ఆఫ్ గాడ్ యొక్క వాల్యూ వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళు పే చేసిన కాస్ట్ వలన ఈరోజు బైబిల్ మన చేతిలో మనకి అందుబాటులో ఉంది. అంతేకాదు దేవుడు మనకు ఆ ఫ్రీడమ్ ఇచ్చాడు. కొంతమందికి ఫ్రీడమ్ కూడా లేదు ప్రపంచంలో ఓపెన్గా స్టడీ చేయడానికి, చదువుకోవడానికి. బట్ వీఆర్ గ్రేట్లీ బ్లెస్డ్. కాబట్టి వీల్ స్టే అకౌంటబుల్ టు గాడ్ అండ్ వీల్ ఆస్క్ హిమ్ టు బ్లెస్ us. Yeah, Ratnam, maybe you can close with things. Really enjoyed. Thank you all. It's a great blessing to know you all. Maybe I don't know in person ఎప్పుడన్నా కలుస్తాం లేదో, బట్ ఇన్ కేస్ you meet, that will really great blessing. And Vikram, I really want to thank you, man behind the scene అన్నమాట. Yes, Okay. yes. Push
కాన్స్టెంట్గా ఆఫ్లైన్ రిమైండర్ ఇస్తాడు, స్లైడ్స్ పెట్టకపోతే మెసేజ్ పంపించేవాడు. అండ్ గ్రేట్ హెల్ప్. అండ్ సురేష్ అన్న ఈజ్ నాట్ హియర్ టుడే, బట్ తను ట్రాన్స్లేట్ చేయబడలు బట్టి ఐ కుడ్ ఏబుల్ టు టేక్ సెషన్స్ తెలుగులో తీసుకోవడానికి వీలైంది అనమాట. ఇట్స్ గ్రేట్ హార్డ్ వర్క్. అండ్ రత్న ఫర్ ఆల్ ద క్విజెస్. అండ్ I know most of you Bible reading and you contributed. A great blessing. Yeah. Committing, maybe we can commit all of us, each of us rededicate ourselves to Lord in the light of His word. Over to you, Ratna. Thank you. దయచేసి అందరూ ఒక పిక్ తీసుకుందాము. వీ విల్ టేక్ 1 పిక్ అన్న. అందరూ దయచేసి మీ కెమెరాస్ ఆన్ చేస్తే వీ విల్ టేక్ 1 పిక్. Then with the prayer of Anna, we will conclude this series. Yeah, Anna will be back with many more series. I already spoke with Vikram and Anilana, so definitely we will have this association coming up. Whatever the things, Anna's time. Anna time kuntaru, maname undali. So that's what we understood by now. So adi mana attitude chubiste kachitanga we will run classes, more classes. Yeah. So please turn on your cameras and manamu pick తీసేసుకొని then we will take the screenshot and then we will hand over for the final prayer with Anna. Yeah, pretty much we are done. Yeah, Anna, you can pray and conclude, Anna. చాలా మంది ఇంగ్లీష్లో షేర్ చేశారు కాబట్టి ఐ థింక్ ఐ కెన్ ప్రే ఇన్ ఇంగ్లీష్. ఓకే. Yeah. Yeah. Thank you. We'll look to Lord. Lord, we are thankful to see you. You're such a great, awesome teacher. You're so much interested in communicating to us, relating to us, connecting with us. You're so much interested in revealing yourself and showing yourself, so that, Lord, we will know more of you and draw more close to you. Thank you, Lord, for your interest in us individually. Thank you, Lord, that you're a God who speaks. You never give up on speaking to us. Many times, though we give our deaf ear to you, you're a God who is still interested. Thank you, Lord, that you're a God who is there throughout the scripture timeline. Is the same God. You don't change. Your character don't change. Your love towards us don't change. We thank you, Lord, for being our God in a way that you're the one who is interested in our lives, and the way you continue to teach us through your word. Lord, we look to you and we ask for your blessing on us to stay true to our decisions in a way that, Lord, we will grow in you and equip the church in you. Lord, we are accountable for the dryness that is there in our churches. As we looked at the stats, there are many people who don't even open Bible. And those even when they open, they don't understand. And those they understand, probably some of the books they don't read at all. But Lord, you enlightened us how important it is, each of your word, because all the scriptures is inspired by you for our growth and for the growth of church. So as a team here, Lord, we rededicate ourselves to take this to our settings in a way that we'll equip the people in a way that they draw close to you. At the end of it, Lord, we want to glorify your name. As you said at the
coming of you, the church will be your bride, well prepared. And Lord, in this preparation task, help us to serve our generation in our own way, with the limited knowledge that we have, Lord, in a way that we have that grand wedding on at your coming, where the church, your bride, and you, Lord, will have a time in eternity with a great blessed time with our Lord, who gave his life for us on the cross. The sin which was so terrible, which continued to haunt us, we're going to see that Christ, who paid for us on the cross in person once when we back to be with you. And what a grand occasion it will be. All the grandeur of what we learn to you, we're going to see and witness in person. And Lord, help us individually to prepare ourselves in the light of your word. We want to see that, Lord, you are God. At the end of it, all glory is due to you and to you alone. Lord, we want to hide ourselves in the shadow of your glory, so that, Lord, you are lifted always in our lives, to such an extent that the fallen world which is in darkness will look at us, see the true and living God, and not only that, they draw close to you. In Jesus' name I pray. Amen. థ్యాంక్ యూ. అనౌన్స్మెంట్స్ ఏంటంటే ఇంకా క్విజ్ ఉంది మనకి. ఆ క్విజ్ ఒక్కసారి